గైస్ మేమైతే ఇప్పుడు మైసూర్కి వచ్చేసాము. సో ఇప్పుడు ఫస్ట్ అయితే మేము సోమనాథ్పుర కేశవాలయానికి అయితే వెళ్తూ ఉన్నాము. సో ఫుల్ డీటెయిల్స్ నేను వీడియోలో చెప్తాను. సో ఫుల్ వీడియో అయితే చూడండి. హలో అందరికీ, మైసూర్ సిరీస్లో ఈరోజు మనం వెళ్తూ ఉన్న ప్రదేశం అద్భుతమైన కేశవ ఆలయానికి, అదే సోమనాథ్పుర. అయితే హొయసలాస్ నిర్మించిన ఆలయాల్లో తప్పకుండా సందర్శించేవి 3: బేలూరు చెన్నకేశవ ఆలయం, హళేబీడు హొయసలేశ్వర ఆలయం, మూడోది సోమనాథ్పుర కేశవ ఆలయం. ఇప్పుడు ఈ ఆలయానికి ఎలా చేరుకోవాలో నేను ఇప్పుడు డీటెయిల్గా చెప్తాను. సోమనాథ్పురం మైసూర్ నుంచి 34 కిలోమీటర్స్లో ఉంటుంది. మైసూర్ నుంచి సోమనాథ్పురకి డైరెక్ట్ బస్సెస్ లేవు. ఫస్ట్ మైసూర్ నుంచి బన్నూర్కి బస్ తీసుకోవాలి. అక్కడి నుంచి మీరు షేరింగ్ ఆటో అయినా తీసుకోవచ్చు, లేకుంటే స్పెషల్ ఆటో అయినా చేయొచ్చు. బట్ నా సజెషన్ ఏమి అంటే మీరు స్పెషల్ ఆటో తీసుకొని వెళ్ళొచ్చు. 350 అప్ అండ్ డౌన్ తీసుకుంటాడు. ఎందుకంటే ఇక్కడ నుంచి షేరింగ్ ఆటో దొరకడం కొంచెం కష్టము. స్పెషల్ చేసుకొని వెళ్ళడం బెటర్. ఇక్కడ కూడా స్కానింగ్ చేసి ఆన్లైన్లో బుకింగ్ చేసుకోవాలి టికెట్స్. సో మాన్యువల్లీ టికెట్స్ ఇక్కడ లేదు. 20 రూపీస్ పర్ హెడ్, 40 రూపీస్ 2 టికెట్స్. లోపలికి వెళ్దాం రండి దర్శనానికి. గ్రీనరీ అయితే చాలా బాగుంది, చూపిస్తాను. హొయసలాస్ నిర్మించిన ఈ 3 ఆలయాల్లో స్పెషాలిటీ ఏమేమి ఉన్నాయో అది ఇప్పుడు చెప్తాను. అయితే బేలూరు ఆలయంలో లోపల డిజైన్స్ చాలా బాగుంటాయి. హళేబీడు ఆలయంలో బయట గోడలపై ఉన్న శిల్పాలు చాలా అద్భుతంగా ఉంటాయి. మరియు ఈ సోమనాథ్పుర ఆలయంలో సీలింగ్స్ చాలా చాలా అద్భుతంగా ఉంటాయి. అయితే ఈ ఆలయం గురించి ఇప్పుడు కొంచెం తెలుసుకుందాం రండి. ఈ ఆలయాన్ని 750 ఏళ్లకు పూర్వం సోమనాథ అనేవారు నిర్మించారు. సోమనాథ హొయసల రాజైన నరసింహ భల్లాల సైనిక అధికారి. 1268లో ఈ ఆలయ నిర్మాణం జరిగింది. ఈ ఆలయంపై 2 సార్లు అటాక్ కూడా జరిగింది. 1311లో అలావుద్దీన్ ఖిల్జీ చీఫ్ కమాండర్ మాలిక్ కఫర్ దాడి చేశాడు. ఆ తర్వాత రెండోసారి 1326లో మొహమ్మద్ ఏ తుగ్లక్ దాడి చేశాడు. అందుకే ఈ అద్భుతమైన ఆలయంలో బయట ఉన్న శిల్పాలన్నీ అలాగే లోపలున్న శిల్పాలన్నీ డ్యామేజ్ అయి ఉంటాయి. ఈ ఆలయం చాలా మటుకు డ్యామేజ్ అయింది కాబట్టి ఈ ఆలయం లోపల పూజలు కూడా నిర్వహించరు. అందుకే ఇప్పటికి ఈ ఆలయం చారిత్రక కట్టడం మాత్రమే. అయితే హొయసలాస్ నిర్మించిన అన్ని ఆలయాల్లాగానే ఈ ఆలయం కూడా సోప్ స్టోన్తో నిర్మించారు. ఈ ఆలయాన్ని కూడా ఇంటర్లాక్ టెక్నాలజీతోనే నిర్మించారు. ఈ ఆలయం మొత్తాన్ని 5000 జాయింట్స్తో ఇంటర్లాకింగ్ టెక్నాలజీ నిర్మించారు.
అయితే ఈ ఆలయం ఏదైతే ఉందో ఈ ఆలయం త్రికూట ఆకారంలో నిర్మించారు. అయితే బేలూరు చెన్నకేశవ ఆలయం ఏకకూట, అందులో ఒక చెన్నకేశవ ఆలయం మాత్రమే ఉంటుంది. హళేబీడు హొయసలేశ్వర ఆలయం ద్వికూట, అందులో 2 ఆలయాలు ఉంటాయి. ఒకటి హొయసలేశ్వర, రెండోది శాంతలేశ్వర. మూడోది సోమనాథ్పుర త్రికూట, ఇందులో విష్ణుమూర్తివి 3 ఆలయాలు ఉంటాయి. వేణుగోపాల స్వామి ఆలయం, కేశవాలయం, జనార్దన స్వామి ఆలయం. అయితే ఈ స్టోన్స్ భూమి లోపల ఉన్నంత వరకు మృదువుగా ఉంటుంది కాబట్టి అప్పుడు జనాలు ఇంత నీట్గా డీటెయిలింగ్గా ఈ ఆలయాన్ని అయితే చెక్కారు. ఇంత టెక్నాలజీ లేకపోయినా కానీ అప్పుడు జనాలు ఇంత డీటెయిలింగ్గా వర్క్ చేశారంటే చాలా విశేషమని చెప్పొచ్చు. మీరు ఎప్పుడైనా మైసూర్కి వస్తే ఈ ఆలయాన్ని ఖచ్చితంగా మీ లిస్ట్లో యాడ్ చేసుకోండి, చాలా అద్భుతంగా ఉంది. మీకు కూడా ఈ అద్భుతమైన ఆలయం నచ్చుంటే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కొత్తవారు ఎవరైనా ఉంటే వారు కూడా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్తో. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. అంతవరకు బాయ్.